ఉండాలి. సౌత్ కొరియాలో ఒక అమ్మాయి 3 బంగారు మెడల్స్ తెస్తే 140 కోట్ల భారతీయులు ఆ అమ్మాయి ముందల తల వంచుకునే పరిస్థితి ఈరోజు లేదా? అందుకే ఈ దేశాన్ని ప్రపంచ చిత్రపటంలో పెట్టాలంటే ఒలింపిక్స్లో బంగారు మెడల్స్ సాధించాలి. దానికి తెలంగాణ వేదిక కావాలని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఇవాళ తెలంగాణలో ప్రారంభించుకున్నాం. 2034 ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి బంగారు మెడల్స్ తెచ్చే బాధ్యత తెలంగాణ యువత తీసుకుంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారికి నేను సూటిగా చెప్తున్నా. మిత్రులారా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విజయాలు ఉన్నాయి. పనిలో పడి ప్రచారం చేసుకోవడంలో మేము మర్చిపోయినాం. మన వాళ్ళు చెబుతుంటే అరే ఇన్ని చేసిందా మన ప్రభుత్వం, సన్నబియ్యం ఇచ్చిందా, రైతు రుణమాఫీ చేసిందా, రైతు భరోసాకు నిధులు ఇచ్చిందా, 60,000 ఉద్యోగాలు ఇచ్చిందా, అమ్మ ఆదర్శ పాఠాలు నిర్వహించిందా, స్కిల్స్ యూనివర్సిటీ పెట్టినరా, స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టినరా, ఇట్లా ప్రతి కార్యక్రమాన్ని చర్చినప్పుడు ఆశ్చర్యంతో నోరు తెరిచి చూస్తున్నారు. మరి ఎందుకు ఈరోజు అవి మనం ప్రచారం చేసుకోలేకపోతున్నాం? అందుకే మిత్రులారా, ఈరోజు వాళ్ళు పెట్టుబడి పెట్టి కిరాయి మనుషులను పెట్టి దుబాయ్లో ఆఫీసులు పెట్టి విష ప్రచారం చేస్తున్నారు. అందుకే ఇవాళ ఈడికొచ్చిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మా బ్రాండ్ అంబాసిడర్లు. మీరే ప్రచార కార్యకర్తలుగా మారండి, మీరే ఈ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి. సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి. మన యుద్ధంలో కల్వకుంట్ల గడి తుణుకలు అయిపోవాలి. అందుకే మిత్రులారా, ఇవాళ మనం కలుసుకున్నాం. మా ఎన్నికలు అయిపోయినాయి, ఎమ్మెల్యే అయిపోయింది, ఎమ్మెల్సీ అయిపోయింది, ఎంపీ అయిపోయింది, ప్రభుత్వం అయిపోయింది. నాయకుల ఎన్నికలు అయిపోయిన వేదిక మీద ఉన్నోళ్ళకు ఇక ప్రాణ సమానులైన మా కార్యకర్తల ఎన్నికలు ఉన్నాయి. మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది. సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మేయర్లుగా మిమ్మల్ని గెలిపించే పూచి నేను తీసుకుంటా. మీ సోదరుడు మీకు అండగా నిలబడతాడు. గ్రామ గ్రామాన, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో కంకణం కట్టుకొని బయలుదేరండి. రాబోయే స్థానిక సంస్థల్లో 100% కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. మిమ్మల్ని గెలిపించుకునే పూచి నాది. ఇవే కాదు, ఈరోజు గుడి కమిటీలు కావచ్చు, మార్కెట్ కమిటీలు కావచ్చు, కార్పొరేషన్లో డైరెక్టర్లు కావచ్చు, అన్ని పదవులు ఇచ్చే వరకు ఈరోజు విశ్రమించను. మీ కండగా నిలబడడానికి మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీ నుంచి వచ్చిండ్రు. మీకు 100% న్యాయం జరుగుద్ది. మీకు న్యాయం చేసే బాధ్యత నాది. ఇదే కాకుండా చాలామంది నాయకులకు ఒక భయం ఉంది. మా దగ్గర ఎమ్మెల్యే గెలిచిండు, లేకపోతే మా దగ్గర ఎవరో ఎమ్మెల్యే